కొంతమంది పేషెంట్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఏదైనా డ్రగ్ రియాక్షన్ వల్ల కానీ వాళ్ళు హాస్పిటల్కి ఏంటంటే పూర్తిగా చర్మంను కోల్పోయిన పరిస్థితిలో హై గ్రేడ్ ఫీవర్ అండ్ ఆల్టర్డ్ సెన్సోరియం అండ్ లో బ్లడ్ ప్రెషర్తో వస్తారు. వీళ్ళకి పైన చర్మము మొత్తం పోవడమే కాదు, లోపల కూడా మౌత్లో అల్సర్స్ అవ్వడము, ఈసోఫాగస్లో అల్సర్స్ అవ్వడము, పేగులలో కూడా అల్సర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి. సామాన్యంగా ఇట్లాంటి కండిషన్ను ఇమ్యూన్ రిలేటెడ్ రియాక్షన్ ఓవర్ ద బాడీ అంటాం. సామాన్యంగా ఏంటంటే ఏదైనా వైరస్కి కానీ ఏదైనా డ్రగ్కి కానీ మన బాడీ ఎక్కువగా రెస్పాండ్ అవుతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటికి ఫామ్ అయిన యాంటీబాడీస్ మన సిస్టమ్ మీదనే యాక్ట్ చేస్తాయి. దాంట్లో మెయిన్గా మనకు చర్మము దాని కింద ఉండే కణజాల మధ్యలో జంక్షన్ మీద యాక్ట్ చేయడం వల్ల ఇట్లాంటి పేషెంట్స్ చర్మాన్ని మొత్తం కోల్పోతారు. దాంతోపాటు మన బాడీని హాలో ట్యూబ్గా చూసుకుంటే, నార్మల్గా హాలో ట్యూబ్ అంటే మన పైన స్కిన్ ఉంటుంది, లోపల మ్యూకస్ మెంబ్రైన్ ఉంటుంది. సో పైన చర్మం ఎఫెక్ట్ అవుతుంది, లోపల కూడా మ్యూకస్ మెంబ్రైన్ ఫ్రమ్ మౌత్ టు యానస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్ యొక్క రికవరీ అనేది అంత ఈజీగా ఉండదు, అది కొద్దిగా టైం పడుతుంది. 4 to 6 weeks టైం పడుతుంది. వీళ్ళను జాగ్రత్తగా కాపాడాల్సి వస్తుంది. వీళ్ళకి మెయిన్గా చర్మం లేకపోవడం వల్ల బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా తగ్గిపోవడము, దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. మళ్ళీ న్యాచురల్ ప్రొటెక్షన్ బ్యారియర్ అయిన స్కిన్ కోల్పోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మెయిన్గా బీపీ పడిపోవడము, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉండడము, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఒక్కొక్కసారి ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో వీళ్ళలో హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడము అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడము, మరియు వేరే ఆర్గాన్స్ ఏవి కాంప్రమైజ్ కాకుండా చూసుకోవడము, మరియు ఇమ్యూనిటీ ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని కంట్రోల్ చేయడము, ఇవన్నీ చాలా ఛాలెంజింగ్ స్టెప్స్ అన్నట్టు. ఇట్లాంటి పేషెంట్స్ చాలామంది ఏ కోమార్బిడిటీస్ లేని వాళ్ళు, లైక్ బీపీ, షుగరు, కార్డియాక్ ప్రాబ్లము ఇట్లాంటివి లేని వాళ్ళు రికవరీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి.